శ్రావ్య మేడం. స్కాన్ బాగుంది, బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చింది. మేడం. వామిటింగ్స్ టాబ్లెట్ ఇచ్చాను, ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వాడాలి. సరే ఓకేనా? మేడం. మేడం నాది మా హస్బెండ్ ది సేమ్ గ్రూప్ ఉంది కదా, బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతా మేడం? అలా ఏమి ఉండదమ్మా. ఇది చాలా మందికి వచ్చే డౌట్ అండి. యాక్చువల్గా మదర్ది ఫాదర్ది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. జనరల్ గా ఎటువంటి కేసెస్ లో బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే, ఒకవేళ మదర్ది నెగిటివ్ గ్రూప్ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అయ్యి హస్బెండ్ ది పాజిటివ్ ఉంటే ఒకసారి బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జనరల్ గా మాక్సిమం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే మనం డెలివరీ తర్వాత బేబీ బ్లడ్ గ్రూప్ చూసుకుని ఒకవేళ పాజిటివ్ అయితే యాంటీడీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఆఫ్టర్ డెలివరీ మదర్ కి. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ప్రీవియస్ గా ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే ఏమైనా డిఎన్సీస్ అయినప్పుడు, అలాంటప్పుడు మనం యాంటీడీ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అంతేకాని వైఫ్ ది హస్బెండ్ ది సేమ్ బ్లడ్ గ్రూప్ అవ్వడం వల్ల బేబీకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, నువ్వేం టెన్షన్ పడద్దు. ఓకే, సరే మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు మేడం. ఓకే.